మొత్తం రెడీ అయింది చూడండి. ఈరోజు ఇంకో కొత్త బైట్ చూపిస్తా చూడండి. రహు, కట్ల, మిరిగల్, తిలాపి అన్నీ అటాక్ వస్తుంది దీనిపైన. ఏమేమి కలిపినాడో అన్న చెప్తాడు మొత్తం. ఏమేమి కలిపినా దీంట్లో? దీంట్లో మైదా, బాలామృతము, గవర్నమెంట్ ఇస్తాడు చూడండి, జగన్ అన్న ఇస్తాడు బాలామృతం, పప్పుల పిండి, తౌడు, శనగ చెక్క, అలాంటి ఇలాచీ పౌడరు, ఇలాచీ మిక్సీలో చేసుకోవాలా చిన్నగా? ఇలాచీ మిక్సింగ్, కొంచెం గోధుమ పిండి, ఇలాచీ రెండు మిక్సీకి వేసి బాగా నన్నగా చేసుకోవాలి. దాంట్లోకి వచ్చేసి పార్లేజీ బిస్కెట్లు ఒక ప్యాకెట్, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్, పార్లేజీ బిస్కెట్ ఒక ప్యాకెట్ 10 రూపాయలు. ఓకే. కోడిగుడ్లు ఒక 4 బాగా కలుపుకోవాలి. ఇంతకుముందు బయట వేరే చేస్తుంటాను. ఇది మిషన్ పిండి, పప్పుల పిండి, మైదా, తవుడు అంతా కలుపుతుంటే ఈసారి ఏమంటే సింపుల్గా ఎక్కువ మిక్స్ చేయకుండా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది దీంతో. ఇంతకుముందు ఒక ప్రీవియస్ వీడియో ఒకటి అప్లోడ్ చేసినా కదా, అది కూడా సేమ్ ఇదే బయట వాడినాను. మైదా, పప్పుల పిండి, లైట్గా తవుడు, గుడ్డు, ఇంకొకటి ఇలాచీ పౌడర్, అంతే. ఇది ఒకటి మిక్స్ చేసుకుంటే చాలు, సూపర్ అవుతుంది బయటది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి బయటది. బయట చూపించాను కదా, ఎండ్ ఆఫ్ ది డే మీకు దీని రిజల్ట్ కూడా చూపిస్తాను. మ్యాక్సిమం స్ట్రైక్ కవర్ చేసేవి. అలాగే హుక్స్ చూపిస్తాను. హుక్స్ ఒకటి మస్టర్డ్ కొత్త హుక్స్ తెప్పించినాము, ఆ హుక్స్ చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ మేము ఇప్పుడు షికారు చేసే ప్లేస్లో పెద్ద పెద్ద కట్లాలు ఉన్నాయి. అదేమేమంటే ఏ హుక్ వాడినా స్ట్రైట్ చక్కగా అవుతుంది. సో మస్టర్డ్ చెప్పేసిన ఆ హుక్స్ కూడా మీకు చూపిస్తాను. ఏ హుక్ వాడుతున్నాము, ఏ సైజ్ వాడుతున్నామో చూపిస్తాను. మొత్తం రెడీ అయింది చూడండి. సూపర్ రెడీ అయింది. స్మెల్ కూడా సూపర్ స్మెల్ వస్తుంది. ఇది పప్పుల పిండి స్వీట్ స్మెల్ వస్తుంది, కొంచెం మంచి ఎసెన్స్ కూడా వస్తుంది. దీంట్లో అయితే ఆర్టిఫిషియల్ వాడట్లేదు. న్యాచురల్గా స్మెల్ రావాలంటే ఇలాచీ లేదా సోంపు అలాంటివి వాడితే మంచి స్మెల్ వస్తుంది. యూస్ చేస్తాను, చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి మస్టర్డ్ సైజ్ నెంబర్ 2. గేజ్ ఎంత ఉంది చూడండి ఒకసారి, ఎంత హెవీ గేజ్ ఇది. ఇంకోటి ఇది నెంబర్ 4, ఇది నెంబర్ 4, నెంబర్ 5 మొత్తం బిగ్ గేమ్కి. ఇది కనీసం అంటే 20 kg ఉంటేనే ఫిష్, అప్పుడు ఇది యూస్ చేయాలి. ఇలా పాపప్కి రెండు యాడ్ చేస్తాం. రెండు ఒకటే చోట పాప రెండు రావు. సైడ్ ఒకటి వస్తే ఒకటి ఆపోజిట్ సైడ్, అట్లా ఆపోజిట్ సైడ్స్లో నిలబడతాయి. చాప వస్తే ఈజీగా త్వరగా స్ట్రైక్ అవుతుంది. పైన వేసే అవసరం లేదు. పైన వేస్తే ఏమవుతుందంటే పాప థ్రెడ్ ఇక్కడికి వచ్చి ఆగుతుంది, ఇక్కడ వచ్చి ఆగుతుంది అది ఇక్కడ. సో చాప అక్కడ పిండి పైన కొడుతుంది కదా, సో ఇక్కడ ఉన్న హుక్ అసలు అవసరం లేదు యూస్ చేసే. అక్కడ ఏదైనా కిందనే వేయాల. కింద వేస్తే ఈ పాపప్స్ అన్ని కరెక్ట్ పిండికి ఇక్కడ వచ్చి ఆగుతాయి, అప్పుడు స్ట్రైక్ జరుగుతుంది. बड़ी गल है मैं 4 kg है। मैं कहा तो उठा था के कहा बात मत लेगा ऊपर देखो. अब तेरा जो देखो ये जो फीड చూపించాను కదా మార్నింగ్, అదే ఫీడ్ చూడండి. దీని రిజల్ట్ ఇది. యాడి అట్లా తిక్కుతారు యాడి కదా లకడి లకడి దే లకడి తీసి
ऐसे मारता है क्या है ये 4 kg किया। हाँ 4 है 4 खा लेता है। नहीं अभी अभी निकालो निकालो दिखता है इसमें निकालोगे हाथ दिखता है लकड़ी भी आना लकड़ी आना का तो ऊपर का नाम है लकड़ी तो मच्छी आते थे। छोटा है बड़ा गलू छमे तो देखिए इसे भी मारती हूँ। చక్కగా ఏ మక్క అయిపోయిందా ఏం చమే సన్నే నువ్వు అయిపోయిందంటే వస్తాను నేను निकालो क्या वैसा साइड खींचते होता है जगह का लकड़ी कहाँ चली जाती है यही पे मेरा पाक कहीं कहते हैं बस देखो लकड़ी जो टाइट है శ్రాము ఇప్పటికైతే ఒక హాఫ్ అన్ అవర్లోనే ఒకటి తగిలింది ఇంకోటి పెద్ద రోఫ్ ఒకటి మిస్ అయింది ఇంకైతే వేస్తున్నాం చూద్దాం ఇంకేమన్నా స్ట్రైక్ అవుతాయేమో ఇదైతే 4 kg ఉంది చేప ఇంకోటి 1 kg జిలేబీ తగిలింది ఒకటి